ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైనటువంటి సోదరులారా, మీకందరికీ కూడా ప్రభు యొక్క నామములో శుభావందనాలు తెలియజేస్తుంటున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుండగా, మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలముగా క్రైస్తవులందరము, సంఘములు, సువార్త సేవకులు, సంఘ కాపరులు ఐక్యత కలిగి దేవుని యొక్క పనిలో ముందుకు సాగుట అది ఎంతో ఆశీర్వాదకరం. సువార్త స్రవంతి టెలివిజన్ వారు ఈ యొక్క విషయంలో ఎంతో చొరవ తీసుకొని మరి అందరి యొక్క ఐక్యత కొరకు కృషి చేస్తుండడం అది ఎంతో అభినందనీయము. ప్రత్యేకముగా సహోదరులు బర్నబాస్ గారు ఈ విషయంలో ఎంతో ఆసక్తితో ముందుకు వస్తుండగా మనమందరం కూడా వారితో సహకరించి దేవుని యొక్క పనిలో ముందుకు సాగుదాం. ఈ నెల 27, 28 తారీఖులలో ఆత్మకూరు పట్టణంలో గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఈ యొక్క కూడికలు ప్రతిరోజు సాయంత్రము 6 గంటలకు జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అందులో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నేను మిమ్మల్ని కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ నెల 27, 28 తారీఖుల్లో మన ఆత్మకూరు పట్టణంలో గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ నందు జరుగుతున్నవి. కాబట్టి మీరందరూ ఈ కూడికలకు హాజరై దేవుని వర్తమానాన్ని విని ఐక్యంగా మరి దేవుని సువార్తను ఆయా ప్రాంతాలకు ప్రకటించాలని కోరుకుంటూ, మరి దైవ దాసులు బర్నబాస్ గారు దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి ఈ కూడికలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ఐక్యత ప్రేయర్ మీటింగ్స్కి మరి దేవుని దాసులైన మీరు, మీ సంఘ బిడ్డలు అందరూ పాల్గొని ఈ మీటింగ్స్ను దేవుని నామ మహిమార్థమై జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, మరి ఆత్మకూరు జేసీ గాస్పల్ చర్చి తరపున మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. సువార్త స్రవంతి టీవీ వారు నిర్వహించు ఐక్యత ప్రేయర్ మీటింగ్స్ ఈ నెల ఆగస్టు 27, 28 తారీఖులలో అనగా గురు శుక్రవారములలో మన గవర్నమెంట్ హై స్కూల్ నందు ప్రతి సాయంకాలము 6 గంటల నుండి ప్రారంభించబడతాయి. ఈ ఐక్యత ప్రేయర్ మీటింగ్స్లో మీరు పాలులు పొంది, దైవాశీస్సులు పొంది, దైవ వాక్యాన్ని అంగీకరించి దీవెనలు పొందాలని ఒక ఆత్మకూరు పాస్టర్గా, ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని రేపుతున్నాను. దయచేసి రండి, దేవుని వాక్యాన్ని అంగీకరించండి. దేవుని వాక్యము సత్యం కాబట్టి ఆ వాక్యములో ప్రతిష్ఠ చేయబడి మన సంఘాలు ఆశీర్వదించబడులాగన దయచేసి అందరం కలిసి ఆ మీటింగ్లో పాల్గొని పొంది ప్రభువుని మహిమ పరిచుదముగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల 27, 28 తేదీల్లో ఆత్మూరు జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఐక్యత ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ రోజుకి అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తున్నాం. సువార్త ఛానల్ స్రవంతి వారు క్రైస్తవులందరికీ ఐక్యత వేదికగా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల యందు ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయడం అనేది కాబట్టి మరి క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా వచ్చి ఆశీర్వాదం పొందాలి అని మీకందరికీ మా ప్రార్థనా మందిరం తరపున మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సువార్త స్రవంతి టీవీ ఛానల్ వీక్షకులందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి మితిలేని కృపలో ఈ లోకంలో ఆయన యొక్క రాజ్య వ్యాప్తిని గురించినటువంటి సువార్త పరిచర్య వివిధ రకాలుగా జరిగించబడుతూ ఉంది. అలాగున ఆత్మకూరు పట్టణాన్ని ప్రేమించి దేవాతి దేవుడు దైవ సేవకులను ప్రేరేపిస్తూ వారి ద్వారా అనేక సంవత్సరాల నుంచి ఆత్మకూరు పట్టణంలో దేవుని స్వార్థ ప్రకటన జరుగుతూ ఉంది. సంఘాలు స్థాపించబడుతూ ఉన్నాయి. అనేక మంది దేవుని ప్రేమకు పాత్రులవుతూ ఉన్నారు. ఆ కోవలోనే సోదరులు బర్నబాస్ గారిని దేవుడు ప్రేమించి ప్రేరేపించి ఆయన ద్వారా ఆగస్టు మాసము 27, 28 తారీఖుల్లో మన హై స్కూల్ గ్రౌండ్స్ నందు ఆత్మకూరులో 2 దినాలు ప్రేయర్ మీటింగ్స్ను ఏర్పాటు చేయటానికి ప్రభు వారికి ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగున వారితో కలిసి మనం కూడా ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆ గాస్పల్ మీటింగ్స్కు మిమ్మల్ని అందరినీ
ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా నా శుభాభివందనాలను మరి టీవీ ఛానల్ వారికి అలాగునే బర్నబాస్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఆ మీటింగ్స్ కొరకు ఆసక్తితో ప్రార్థన చేద్దాం, ఎదురు చూద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.